ఇప్పుడు ఏం చెప్తారు? జరుగుతున్న మన తెలుగు 2 రాష్ట్రాల రాజకీయాలు చూస్తుంటే మీకేమనిపిస్తుంది? ప్రజలు మెజారిటీ ఇచ్చి వీళ్ళని ఎన్నుకున్నారు. వీళ్ళు మేనిఫెస్టోల్లో ఇచ్చిన విషయాలను వాళ్ళు నమ్మారు. కాబట్టి ఒక బాధ్యతాయుతమైన రాజకీయ వ్యక్తులుగా వీటిని అమలు చేయాలి. అమలు చేసి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడాలి. తర్వాత ముఖ్యమైన సమస్య ఏంటంటే మనకు యువతరం పెద్ద సంఖ్యలో ఉన్నారు. హ్మ్. మొత్తం భారతదేశంలోనే మన రాష్ట్రాల్లో కూడా. మరి యువతరం ఇన్ని కాలేజీలు పెడుతున్నాము, ఇన్ని ఇంజనీరింగ్ కాలేజీలు తెరుస్తున్నాము, ఇన్ని తెరుస్తున్నాము, ఇంతమంది బయటకు వస్తున్నారు. మరి వీళ్లకు ఉపాధి ఎంతమందికి దొరుకుతుందో చెప్పండి? ఎంతమందికి ఉపాధి దొరుకుతుంది? సో అందుకని ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ అని ఒకటి మొదలు పెట్టారు ఇక్కడ. అవి స్కిల్ యూనివర్సిటీ కావాలి మనకు. స్కిల్స్ ఇప్పుడు ఏంటంటే అందరూ దే ఆర్ నాట్ ఎంప్లాయబుల్ అంటున్నారు. వాళ్ళ దగ్గర కావాల్సిన నైపుణ్యాలు లేవు. అందరి దగ్గర డిగ్రీలు ఉన్నాయి కానీ నైపుణ్యాలు లేవు. కానీ స్కిల్ యూనివర్సిటీలు అంటారు, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అంటారు. మళ్ళీ ఇవన్నీ కూడా వింటూనే ఉన్నాం కానీ స్కిల్స్‌తో బయటకు అందుకనే వచ్చేటోళ్ళు లేరు. చెప్తున్నాను, ప్రభుత్వం పాలసీ ఆలోచించిన తర్వాత అది విత్డ్రా అయిపోవాలి. అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆనంద్ మహేంద్ర గారిని పెట్టారు. ఆయనకు వదిలేయండి, మీరు జోక్యం చేసుకోవద్దు. మళ్ళీ మా వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి, మా నియోజకవర్గం నుంచి ఇంతమందికి మీరు ఇవ్వాలి, ఆ పార్టీ వాళ్ళకి ఇవ్వకూడదు, ఇలాంటివన్నీ పక్కన పెట్టారు. మీరు పాలసీ ఫామ్ చేశారు, స్కిల్ యూనివర్సిటీ స్థాపించాలనుకున్నారు, ఆయనకి ఇచ్చారు, లీవ్ ఇట్ టు హిమ్. మీ ప్రతినిధి ఎవరో ఒకరు ఉంటారు, నడపనివ్వండి వాళ్ళని. మీరు ఒక అంపైర్గా ఉండండి. మీరు ఫుట్బాల్ మ్యాచ్లో ఒక అంపైర్గా ఉండండి, వాళ్ళని ఆడనివ్వండి. వాళ్ళు ఏదైనా ఎక్కడైనా అటు ఇటు వెళుతుంటే మీరు రెడ్ కార్డు చూపించండి. మీరే ఆడడం మొదలు పెట్టారంటే ఏమవుతుందంటే ఇవన్నీ కూడా రాజకీయాలు అందులో మళ్ళీ దిగుతాయి. మా నియోజకవర్గం ఇవ్వలేదు, మా వాడికి ఇవ్వలేదు, మా బంధువు ఉన్నాడు మాకు ఓటేసినాడు వీడికి ఇవ్వలేదు, ఇలా మరి అనుకుంటూ పోతుంటే ఎలా ఉంటుంది? అందుకని మొదటి నుంచి నేను ఏదో అంటున్నాను, ఒక పాలసీని మీరు డిసైడ్ చేసిన తర్వాత విత్డ్రా ఫ్రమ్ దట్. అది జరగాలి. అది జరగాలి. జరగకపోతే జరగకపోతే మళ్ళీ అందులో ఈ అవినీతి, అందులోనే డబ్బులు, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. మరి అలాగే ఉంటుంది మన పరిస్థితి, ఏం మార్పు ఉండదు. కాబట్టి మార్పు రావాలన్న సంకల్పంతో ఉన్నప్పుడు ఏం చేయాలి? వీటన్నిటికీ చట్టబద్ధత చేయించుకునే అవకాశం ఉండదా? ఉంటుంది, ఎందుకు ఉండదు? అది ఆ సంకల్పం ఉండాలి. మేము చేస్తామన్నది చెప్పేయాలంతే. ఇప్పుడు మూసీ డెవలప్మెంట్ మీరు ప్లాన్ వేశారు, రేపు ప్లాన్స్ అన్నీ వేసి మీద గివ్ ఇట్ టు ఎ సెపరేట్ బాడీ, వాళ్ళు ఆపరేట్ చేయనివ్వండి. ఏ ప్రభుత్వాలు మారినా దాని పని అది మారినా చేసుకుంటూ అది నడుస్తూనే పోతుంది. ఉంటుంది, అది నడుస్తూనే ఉంటుంది. ఆ వ్యక్తులు ఆ విధంగా కంటిన్యూ అవుతుంటారు. అలా చేయాల్సిన అవసరం ఉంది. లేకుంటే ఏంటంటే 5 సంవత్సరాలు మారిన తర్వాత ఇంతింత పెట్టుబడులు పెట్టిన తర్వాత అది మళ్ళా మొదటికే వచ్చి ఆగిపోతే ఏమవుతుంది ఇంకా? ఎందుకంటే ఇవన్నీ కూడా అసెంబ్లీలో పాస్ చేస్తారు ఇవన్నీ. అవును. అంటే అసెంబ్లీలో ప్రజాప్రతినిధులు అందరూ కలిసి వాళ్ళు నిర్ణయించిన విషయం. ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి క్యాపిటల్ ఉంది ఆంధ్రప్రదేశ్ తీసుకుని, అది శాసనసభలో శాసన మండలిలో కూడా రిజల్యూషన్ పాస్ చేశారు. చేసి అమరావతి రాజధాని ఉంటుందని నిర్ణయించారు. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చి ఇది లేదు 3 రాజధానులు అన్నారు. మరి ఆ కంటిన్యూటీ ఏమైంది? మరి అప్పటి వరకు పెట్టిన ఖర్చు ఏమైంది? అది వేస్ట్ అయిపోయింది. వేస్ట్ కదా. సో ఇవి జరగకుండా కాపాడాల్సిన బాధ్యత రాజకీయ పార్టీలు ఎప్పుడూ కూడా ఎలక్షన్లు వదిలిన తర్వాత అందరూ కలిసి పనిచేయాలని నేను ఎప్పుడు అంటాను. ఎలక్షన్స్ అప్పుడు మీరు కొట్టుకోండి, మీరు ఏం చెప్తారో చెప్పుకోండి. ఎలక్షన్స్ తర్వాత అందరూ కలవండి. ఇప్పుడు అన్ని పార్టీలు కలిసి ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళారనుకోండి, ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది. అరే తెలంగాణ నుంచి అందరూ కలిసి వచ్చారు, ఆంధ్ర నుంచి అందరూ కలిసి వచ్చారు అంటే నిజంగా వీళ్ళకు రాష్ట్రం యొక్క అభివృద్ధి మీద వీళ్ళకు కానీ ఆ పాజిటివిటీ ఎక్కడా లేదు. రావాలంటున్నా. అదే మైండ్ సెట్ మారాలి అంటున్నారు. మనం ఏదో ఒకరినొకరు శత్రువుల్లాగా చూసుకుంటున్నారు. అంటే ప్రతిపక్షం అంటే అధికార పక్షం ఏం చేసినా అది తప్పే అనాలి. మంచి ఉంటే మంచి అని చెప్పండి. ఆ విధంగా మన ఆలోచన తత్వాలు మారాలని నేను అంటున్నాను. లేకుంటే ఏమవుతుందంటే మనం ఇలాగే ఉంటుంది, మనతో వీళ్ళు ఆడుకుంటుంటారు. ఎందుకంటే కొత్త వాళ్ళని రాజకీయాల్లోకి రానివ్వట్లేదు. వాళ్ళ దీంట్లోకి వాళ్ళ పిల్లలు వాళ్ళే ఉంటున్నారు, వాళ్ళ బంధువులే ఉంటున్నారు. ఆ విధమైన రాజకీయాలు వచ్చేసి స్పేస్ ఎక్కడా లేదు. కొత్తగా ఆలోచించి యువ నాయకత్వాన్ని ఎక్కడైనా అభివృద్ధి చేద్దామంటే ఆ ప్రయత్నాలు కూడా జరగట్లేదు. యూనివర్సిటీల నుంచి నాయకులు ఎదగాలి, యూనివర్సిటీలో స్టూడెంట్ బాడీ ఎలక్షన్స్ జరగాలి, అందులో నాయకులు రావాలి. యూజీసీ మొన్న అన్ని యూనివర్సిటీస్కి ఇచ్చింది, మీ దాంట్లో స్టూడెంట్ బాడీ ఎలక్షన్స్ పెట్టమని. ఎవరు పెట్టట్లేదు. ఎందుకంటే కొత్త యువ రాజకీయాలు వచ్చి యువ చైతన్యం వచ్చి వీళ్ళు వస్తే మన పరిస్థితి ఏమవుతుందన్న భయాలు కూడా ఉంటాయి. వీళ్ళు కొత్త రాజకీయ నాయకులు రాకూడదు, యువ చైతన్యం రాకూడదు. మేమే ఉండాలి, 60 సంవత్సరాలు 70 80 సంవత్సరాలు వచ్చినా కూడా మేమే కొనసాగాలన్న భావనలు ఉంటే అమెరికాలో ఉన్నట్టు కేవలం 2 సార్లు మాత్రమే అని ఎమ్మెల్యేలకు 2 సార్లు పెట్టేయాలంతే. అది బెటర్ అసలు. ఇంకా ఎంపీలు 2 సార్లు అంతే. ఆ తర్వాత కొత్త వాళ్ళు రావాలి. లేకుంటే తర్వాత ఈ పార్టీ ఫిరాయింపులు కూడా ఒక పెద్ద ఇష్యూ.
అంటే మనం కార్డ్స్ ఆటలో అవును, ఏంటి ఈ పార్టీ ఫిరాయింపుల విషయంలో కూడా ఏది అధికారం ఉంటే దాంట్లోకి జంప్ అవడం అనేది సర్వసాధారణం అయిపోతుంది. అంటే ఒకవేళ కండువాలు కప్పుకున్న తర్వాత కూడా అమ్మో మళ్ళీ ఏం కోర్టులో ఏం ఇదవుతుంది అనేసి కాదు మావి గుడిలో కండువాలని చెప్పుకునే పరిస్థితి కూడా దాపురించింది కదా ఈ పార్టీ. ఎందుకంటే దాని మీద స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. మన దగ్గర 10th షెడ్యూల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో స్పష్టంగా అసలు పార్టీకి సంబంధించిన వ్యక్తి స్పీకర్ కాకుండా ఉన్నా కూడా బాగుంటుంది. బాగుంటుంది. అది కూడా చేయండి, అది కూడా రావాలి. మార్పు అంటున్నాను నేను. మార్పు రావాలి. ఏ పార్టీకి చెందిన వాళ్ళు బయట నుంచి తీసుకోండి, మార్పులు చేయండి మీ విధానాలు. స్పీకర్ అన్నవాడిని బయట నుంచి తీసుకోవచ్చు. ఆ విధంగా బ్రాడ్ మైండెడ్నెస్లో రావాలి.